శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన అంశము, ప్రార్థన అంశం వచ్చేసి అభిషేకము. పూర్వకాలంలో ప్రవక్తలు వచ్చి తైలము తల మీద పోసి అభిషేకించేవాళ్ళు, అవునా? ఇప్పుడు మనకు అభిషేకాలు ఏమన్నా అలా జరుగుతున్నాయా? ఇప్పుడు మనకు జరుగుతున్న అభిషేకాలు ఎలాంటివి? గద్దింపు. దేవుడు నాకు లోబడండి అన్నప్పుడు మనం ఆయనకి లోబడితే ఎన్నో ఈవుల్ని చూడగలుగుతాము. ఆయన ఎన్నో ఈవులు మనకి ఇస్తాడు. మనకి కోసం దాచి ఉంచిన ప్రతి ఈవుని ఆయన బయలుపరిచి మనకి ఇస్తాడు. అది మనము దానికోసము, ఆ అభిషేకం కోసం మనము దేవుణ్ణి ఆ గద్దింపు ఎలా తీసుకోవాలో, ఎలా పొందుకోవాలో, ఎలా ఆ గద్దింపు మనకు వినపడాలో, ఆయన మెల్లని స్వరంతో మనతో ఎప్పుడు మాట్లాడతాడో అది ఎలా తెలుసుకోవాలో ఆయన్ని అడుగుదాం, ఓకేనా? కృపాశక్తి సంపన్నుడైన నా ప్రియ పల్లెకు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి అని వేణులతో కొనియాడుచున్నాం తండ్రి. నీ మెల్లని స్వరంతో మాతో మాట్లాడతారు తండ్రి. ఆ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి తండ్రి. నీ గద్దింపు ఎలా ఉంటుందో మాకు తెలియజేయండి తండ్రి. నీ గద్దింపు వల్ల వచ్చే అభిషేకాన్ని మేము పొందుకునేలాగా చేయండి తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని యేసయ్య కృపానామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.